గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ట్రెండ్స్ అంటే ఏంటియో, ట్రెండ్స్ ఎలా మార్కెట్ని ప్రిడిక్షన్ చేయొచ్చో ఆ మ్యాటర్ గురించి, ట్రెండ్స్ ఎంత ఇంపార్టెంటో, ట్రెండ్స్ చెక్ చేయడం మనం బై చేసేటప్పుడు ఎంత ఇంపార్టెంటో కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఖచ్చితంగా మీరు ఇన్ కేస్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో నచ్చితే ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. వాట్ ఈస్ ట్రెండ్స్? ఏ ట్రెండ్స్ ఈస్ ఏ general direction at which the stock is moving based on whether the market is bullish. అంటే ఒక జనరల్ డైరెక్షన్, ఆ డైరెక్షన్లో స్టాక్ ఎలా మూవ్ అవుతుందో. ఎగ్జాంపుల్ అప్ అయినా, టైప్స్ ఆఫ్ ట్రెండ్స్ చూస్తాం. ఎగ్జాంపుల్ వచ్చి అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, డౌన్ అంటే కిందికి, సైడ్ వేస్ అంటే సైడ్. కామన్గా 3 ట్రెండ్స్ అంటే మ్యాక్సిమం ఆఫ్ ద మెంబర్స్ తెలిసిందే. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపించి ఎలా ట్రేడ్ చేయొచ్చు కూడా నేను చూపిస్తా చూడండి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనం యాపిల్ స్టాక్లో ట్రెండ్ అనేది ఎలా ఉంటుంది చూస్తాం. అంటే ఇది లాంగ్ బ్యాక్లో అండి. అంటే ఈ ట్రెండ్ వచ్చి 8 సెప్టెంబర్ నుంచి 6th అక్టోబర్ దాకా. ఇప్పుడు చూడండి, ఈ ట్రెండ్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. మ్యాక్సిమం మెంబర్స్ ఈజీగా కనుక్కోవచ్చు, ఎందుకంటే ఇది డౌన్వర్డ్స్ ట్రెండ్. ఓకేనా, డౌన్వర్డ్స్ ట్రెండ్ ఇది. ఇప్పుడు పాయింట్లోకి వెళ్ళామంటే, మీరు డౌన్వర్డ్స్ ట్రెండ్లో ట్రేడ్ చేయొచ్చా అంటే లేదు అని చెప్తాను. ఎందుకంటే మీరు ఇన్ కేస్ ఇప్పుడు ఈ సిచ్యుయేషన్లో బై చేస్తుంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎంత ఉంది, $152 కానీ మీరు బై చేస్తుంటే, మీరు వన్ మోర్ థింగ్, మీరు లాసెస్ అనేదానికి ఉంటుంది. ఇక్కడ చూడండి, లో వచ్చి 140 దగ్గర ఉంది లో వచ్చి. ఓకేనా, 140 దగ్గర దాకా లో అయితే ఉంది. మీరు మ్యాక్సిమం $12 దాకా లాసెస్ అనేవి ఫస్ట్లో బేర్ చేయాల్సింది వస్తుంది. ఓకేనా, మీరు ఇన్ కేస్ ఇన్వెస్టింగ్ చేస్తుంటే ఎలా ప్రాబ్లం ఉండదు. ఇన్ కేస్ ట్రేడింగ్గా చేసేటంటే మీరు ఇక్కడ లాసెస్లో అనేది ఉంటుంది. ఓకేనా, ఇక్కడ చూడండి, మెయిన్గా డౌన్ ట్రెండ్ అంటే మెయిన్గా ఇండికేట్ చేసేది పెద్ద క్యాండిల్స్, బిగ్ క్యాండిల్స్ ఉన్నాయి చూడండి. డౌన్ ట్రెండ్లో బిగ్ క్యాండిల్స్ బాగా ఉన్నాయి. ఓకేనా, ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ఒక ట్రెండ్ ఫాలో అవుతున్నప్పుడు మీరు ట్రేడ్ అనేది చేయకూడదు. ఎందుకంటే మీరు ఏమనుకుంటారు, ఫస్ట్ తగ్గితే ఇంకెంత తగ్గుతుందిలే, మనం అనేది ఇన్వెస్ట్ చేయొచ్చు అనుకుంటాం. కానీ అది రాంగ్. తగ్గేటప్పుడు తగ్గుంటానే పోతూ ఉంటుంది. మార్కెట్స్ అంతే, మార్కెట్స్ అనేటివి ఇలానే జరుగుతాయి. మీరు దాన్ని తగ్గినట్టు పోవాలి, కానీ ఎదురిద్దామంటే ఎదురియలేరు. ఓకేనా, ఓకే వన్ మోర్ థింగ్, ఈ స్టాక్ గురించి చెప్పాలంటే, నేను లాస్ట్ మంత్ ఒక వీడియో ఏమో చేశాను, యాపిల్ స్టాక్ నెక్స్ట్ ప్రిడిక్షన్ అని. మ్యాక్సిమం 140లో ఉంటుంది అనుకుంటా. 140లో అప్పుడు ఏమో నేను చెప్పాను మీకు. నేనైతే 140లోనే బై చేశానండి. ఇదైతే ఫస్ట్ టీపీ వచ్చి 158లో నేను ఫస్ట్ టీపీ ఇచ్చాను. ఫస్ట్ టీపీ అయితే హిట్ అయింది. ఓకేనా, ఫస్ట్ టీపీ అయితే క్లిక్ అయింది. మీరు ఇన్ కేస్ దీంట్లో యాపిల్ స్టాక్లో కానీ ట్రేడ్ చేయాలనుకుంటే నేను బెస్ట్గా ఇస్తాను ఎక్స్నస్ అకౌంట్. ఎవరికైనా లేకపోతే కన్ఫర్మ్గా ఎక్స్నస్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఇది మోర్ దాన్ 107 కరెన్సీస్ దాకా, అంటే క్రిప్టో కరెన్సీస్ 4xలో ట్రేడ్ చేయొచ్చు. స్టాక్స్లో టాప్ స్టాక్స్ అమెజాన్ ఉంటుంది, టెస్లా ఉంటుంది, చాలా అలీబాబా ఇలాంటి ఫారెన్ స్టాక్స్ 81 దాకా ఉన్నాయి. మరియు క్రిప్టో కరెన్సీస్ మరియు మెటల్స్ ఇవన్నీ ట్రేడ్ చేయొచ్చు. మెటల్స్, ఎనర్జీస్, యూఎస్ ఆయిల్ అయినా ట్రేడ్ చేయొచ్చు. మీరు నా సబ్స్క్రైబ్ చేసుకొని ఇది అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. మీరు ఫేక్ అయితే క్రియేట్ చేసుకోండి, ఒరిజినల్ క్రియేట్ చేసుకోండి. మీకు ఒరిజినల్నే మనీ అనేది ఎండ్ అవుతారు. మీరు అందులోనూ మీరు లాస్ అవ్వడంలో కాకుండా వచ్చిన ప్రాఫిట్స్ కూడా ఫేక్లో అయితే మీకు లాసెస్లోనే చూపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు చార్ట్స్ డిఫరెన్స్ ఉంటాయి, మ్యాక్సిమం డిఫరెన్స్గా ట్రేడ్ చేసి మీకైతే మొత్తం కమిషన్ అనేది తీసుకుంటూ ఉంటారు. ఇదైతే జీరో కమిషన్, అదైతే నేను కన్ఫర్మ్ చెప్పగలుగుతాను. కమిషన్ అనేది జీరో ఉంటుంది, ఎలాంటి కమిషన్ అనేది ఉండదు. ఓకేనా, కమిషన్ అనేది జీరో ఉంటుంది. సో నేను అది బెస్ట్గా ఇస్తాను. ఓకేనా, మీరు కావాలంటే డౌట్ ఉంటే లాస్ట్ మంత్ నేను వీడియో పెట్టాను యాపిల్ స్టాక్ మీద, కావాలంటే యాపిల్ స్టాక్ అనేది చూడండి. అది ఇప్పుడైతే టీపీ అనేది హిట్ అయితే అయింది. ఓకేనా, ఓకే ఇప్పుడు డౌన్ ట్రెండ్ చూసాం కదా, ఇప్పుడు అప్ ట్రెండ్ ఎలా ఉంటుందో చూస్తాం. ఐడియా ఇప్పుడు ఇది కూడా 1st సెప్టెంబర్ నుంచి 20 డేస్ అప్ ట్రెండ్ అయితే జరిగింది.
ఈ అప్ ట్రెండ్లో మీరు అప్ ట్రెండ్లో కూడా సేమ్ అలానే ఇప్పుడు డౌన్ ట్రెండ్లో ఎలా అనుకుంటారో అప్ ట్రెండ్లో కూడా మ్యాక్సిమం మెంబర్స్ అలానే అనుకుంటారు. ఏమంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ ఉందనుకోండి, ఈ సిచ్యువేషన్లో ఐడియా ఇది చూసి మార్కెట్ అనేది ఇంకెంత పెరుగుతుందిలే, ఓకేనా. ఇప్పుడు ఓవరాల్గా ఐడియా అనేది కొంచెం పెరిగింది, ఇంకా ఎంత పెరుగుతుంది, ఐడియా అనేది బాగాలేదు, స్టాక్స్ తగ్గిపోవచ్చు అనుకుంటారు. కానీ ఇది రాంగ్, ఇది మెయిన్ రాంగ్ ప్రిడిక్షన్ అయితే చేస్తారు. మార్కెట్ అనేది పెరిగేది ఎంతైనా పెరిగిపోతుంది, తగ్గేటప్పుడు ఎంతైనా తగ్గుతుంది, ఓకేనా. మెయిన్ పాయింట్ అయితే ఇది గుర్తుపెట్టుకోండి. మార్కెట్ అనేది అన్ప్రిడిక్టబుల్, ప్రిడిక్ట్ అనేది ఎవరు చేయలేరు, ఓకేనా. కరెక్ట్ ప్రిడిక్టబుల్ ఎవరు చేయలేరు. మనం జస్ట్ గెస్ మాత్రమే చేయగలుగుతాము. దాన్ని బట్టి మనం మూవ్ అవుతూ ఉండాలి, ఓకేనా. దాన్ని బట్టి ప్రాఫిట్స్ అనేది ఒక మెథడ్లో తెచ్చుకుంటూ ఉండాలి, ఓకేనా. ఇలా ట్రెండ్స్ అనేవి ఉంటాయి. మీరు ఎప్పుడు ట్రేడ్ చేయాలంటే ఇప్పుడు ట్రెండ్ అనేది, ఇప్పుడు ఈ ట్రెండ్ ఉంది, ఈ ట్రెండ్ అనేది కంప్లీట్ అయిపోయి ఇక్కడ ఒక రెసిస్టెన్స్ అనేది వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ అంటే పైన ఉండేది రెసిస్టెన్స్, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ అనేది ఫామ్ అయింది, ఓకేనా. రెసిస్టెన్స్ అనేది ఫామ్ అయిన తర్వాత ఇప్పుడు మీరు సెల్ ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు లైట్గా సెల్, కొంచెం ఇన్కమ్, ఇక్కడ ఒక సపోర్ట్ అనేది ఫామ్ అయింది. అలా అనేది ట్రేడ్ చేయాలి. మీరు రెసిస్టెన్స్ సపోర్ట్ మీకు తెలియకపోతే నేను రేపు నీ వీడియోలో మొత్తం రెసిస్టెన్స్ గురించి, సపోర్ట్స్ ఎలా ఉంటాయో దాని స్ట్రాటజీస్ ఏదో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. సేమ్ అలానే ఇప్పుడు సెల్లో కూడా ఇప్పుడు ట్రెండ్ అనేది మీరు చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు చూడండి, ఈ సెల్ ట్రెండ్ అనేది మళ్ళీ చేంజ్ అయ్యి ఇప్పుడు ఈ ట్రెండ్, ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ని ఓవర్కమ్ చేసుకుంది, ఇక్కడ ఓవర్కమ్ చేసింది. నేను ఈ సిచ్యువేషన్లో బై పెట్టుకోమని చెప్పాను. సో ఇప్పుడు కంటిన్యూగా బైక్ అనేది వెళ్ళి ప్రాఫిట్స్లోకి అయితే వచ్చింది. సేమ్ అలానే ఇది చూడండి, ఇప్పుడు ఇది అప్ ట్రెండ్ ఉంది, సో లైట్గా డౌన్ అయింది. మీరు ఇలాంటి టైంలో చూసుకొని అప్ ట్రెండ్ నుంచి చేంజ్ అయిన తర్వాత మీ ఆర్డర్స్ అనేది సెల్ చేస్తూ ఉండాలి, ఓకే. నేను జరుగుతుందని కాదు, ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఇప్పుడు సైడ్ వే ట్రెండ్ అంటే ఏం లేదు, సైడ్ వెళ్తూ ఉంటుంది. దీనికి ఏమంటే సైడ్ వే ట్రెండ్కి అప్ ట్రెండ్కి లో ట్రెండ్కి అంటే డౌన్ ట్రెండ్కి రెండింటికి రెసిస్టెన్స్ సపోర్ట్ అయితే మీకు ఉండదు. ఎందుకంటే అది వెళ్ళేటప్పుడు వెళ్తూనే ఉంటుంది, అది లెక్కలేనంత వెళ్తుంది, కానీ దీనికి ఉంటుంది. దీనికి ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ అనేది ఫామ్ అయింది, ఓకేనా. ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది. ఇప్పుడు మీరు ఏ టైంలో ట్రేడ్ చేయాలని నన్ను అడిగితే నేను ఈ సిచ్యువేషన్లో ఎప్పుడు ట్రేడ్ చేయకూడదు, ఓకేనా. ఈ సిచ్యువేషన్స్లో ఎప్పుడు ట్రేడ్ అనేది చేయకూడదు. ఎప్పుడు ట్రేడ్ చేయాలంటే ఇప్పుడు రెసిస్టెన్స్ అనేది ఈ లెవెల్లో ఉంది, ఓకేనా. హెచ్డిఎఫ్సి రెసిస్టెన్స్ వచ్చి, ఒక్క నిమిషం, ఓకే, 2600 రెసిస్టెన్స్ అనేది ఉంది. మీరు రెసిస్టెన్స్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో, ఇప్పుడు చూడండి ఇది బ్రేక్ అయింది కాబట్టి ఇక్కడ ఈ సిచ్యువేషన్లో చూడండి, ఇక్కడైతే బ్రేక్ అయినప్పుడు మీరు ఇప్పుడు బై ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. లేదు, రెసిస్టెన్స్ అనేది ఇక్కడ సపోర్ట్ అనేది బ్రేక్ అయింది, సపోర్ట్ అని ఇన్ కేస్ ఇక్కడ కానీ కింద పడిందంటే మీరేం అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు ట్రెండ్ అనేది సైడ్ వే ట్రెండ్ అనేది కంప్లీట్ అయింది. సో దీన్ని బట్టి మీరు అనేది ట్రేడ్ అనేది చేసుకోవచ్చు, ఓకేనా. అయితే మీరు ట్రేడింగ్ ఇప్పుడు టెక్నికల్ అనాలిసిస్ అనేది మీరు మెయిన్గా ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలో తెలుసుకోవడానికి మాత్రమే యూజ్ చేయాలి. టెక్నికల్ అనాలిసిస్ మెయిన్గా ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలో యూజ్ చేయడానికి మాత్రమే తెలుసుకోవాలి, ఓకేనా. మెయిన్ ఫండమెంటల్ అనాలిసిస్ మీరు ఖచ్చితంగా చూడాలి. ఫండమెంటల్ అనాలిసిస్ చూడకపోతే మీకు జీరో అయిపోతుంది. ఫండమెంటల్ అనాలిసిస్ లేకుండా మీరు ట్రేడింగ్ ఏది చేయలేరు. టెక్నికల్ అనాలిసిస్ లేకుండా ఇన్వెస్టింగ్ చేయొచ్చేమో, ఫండమెంటల్ అనాలిసిస్ లేకపోతే ఏమీ చేయలేరు. ఫండమెంటల్ అనాలిసిస్ కూడా నేను ఫ్యూచర్లో నా ఛానల్ అయితే వస్తుంది. లేదు అంటే ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఏమి లేదు, సిచ్యువేషన్ ఆఫ్ ద టైం ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్, లాక్డౌన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మూవీస్ అన్నీ ఓపెన్ అవుతున్నాయి, ఓకేనా. మూవీస్ అన్నిటి ఓపెన్ అవుతున్నాయి అంటే ఇప్పుడు కాదులే, లాంగ్ బ్యాక్ సిచ్యువేషన్లో చెప్తున్నా. కొన్ని రోజుల ముందు లాక్డౌన్ అనేది ఓపెన్ అవుతుంది. సో మూవీస్ అన్ని థియేటర్స్లో రన్ అవ్వబోతున్నాయి. సో ఇప్పుడు పీవీఆర్ కంపెనీలు, ఇలాంటి కంపెనీలు, థియేటర్స్ కంపెనీలు అన్నిటికీ ఖచ్చితంగా పైకి వెళ్తుంది. ఇలాంటి ఫండమెంటల్. వన్ మోర్ థింగ్, ఇంకా ఫండమెంటల్ అంటే ఇంకో చెప్తా చూడండి, ఓకే.
గోల్డ్ అనేది ఎప్పుడు పెరుగుతుంది? ఎప్పుడైతే మన జీడిపి అనేది తగ్గుతుందో జీడిపి అనేది అప్పుడు గోల్డ్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు లాస్ట్ టైం కరోనా సిచ్యువేషన్లో జీడిపి అనేది తగ్గింది, గోల్డ్ అనేది పెరిగింది. ఓకేనా? పెరిగిన తర్వాత మళ్ళీ సెల్ పెట్టుకున్న వాళ్ళకంతా ప్రాఫిట్స్. సెల్ పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఇంకా పెరిగేసింది. ఇప్పుడు కరోనా అనేది అయిపోతుంది. ఇప్పుడు జీడిపి అనేది మన ఆటోమేటిక్ గ్రో అయిపోతూ ఉంటుంది. సో గోల్డ్ అనేది కింద పడుతూ వస్తుంది. ఫ్యూచర్లో గోల్డ్ కింద పడుతుంది అంటే పడుతుంది. ఓకేనా? సేమ్ అదే పొజిషన్లో అయితే ఉండదు, కానీ పడుతుంది, ఎక్కువ పడదు. అదొక పాయింట్ అయితే ఉంది. ఎందుకంటే అప్పుడే రికవర్ అయితే కాదు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మీరు ఇన్ కేస్ ఖచ్చితంగా ఎక్స్పెన్స్ అనేది క్రియేట్ చేసుకోండి. ఎందుకంటే మీరు లాస్ కాకూడదని నేను అన్నిసార్లు చెప్తున్నాను. అకౌంట్ అయితే ఖచ్చితంగా క్రియేట్ చేసుకోండి. ఓకేనా? వన్ మోర్ థింగ్, మీరు ఖచ్చితంగా లైక్ అనేది ప్రెస్ చేస్తాను. నేను నెక్స్ట్ వీడియోస్ అయితే పెట్టగలుగుతాను. లేకపోతే నేను ఛానల్ అయితే క్లోజ్ చేయను. చాలా తక్కువ లైక్స్ అయితే వస్తున్నాయి. కామెంట్స్ కూడా తక్కువ మంది కామెంట్ చేస్తున్నారు. సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు. లైక్ 100 కన్నా తక్కువే ఉన్నారు ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే. ఫ్యూచర్ ఏమైనా పెరుగుతుందనే ఆశతోనే నేనైతే వీడియోస్ అనేది చేస్తున్నాను. మీరు అవి చేస్తే నాకు మనీ కోసం అనేది మాత్రమే కాదు, నేను ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలని మాత్రమే నేను ఈ ఛానల్ అనేది క్రియేట్ చేశాను. మనీ అనేది ఎక్కువ నేను వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. నేను చేసే ట్రేడింగ్లో నాకు అంత చాలా తక్కువ అని చెప్పగలుగుతాను. కానీ ఒక ఇన్ఫర్మేషన్ మనం నేర్చుకునేది 10 మందికి నేర్పిస్తేనే మనం నేర్చుకునే దానికి విలువ అనేది ఉంటుంది. సో నేను ఆ మ్యాటర్ మీద చేస్తున్నాను. సో మీకు నాకు హెల్ప్ కోసం అంటే నేను చూసేదానికి ఇప్పుడు ఒక వీడియో అప్లోడ్ చేశాను, దాంట్లో 10 మంది చూస్తున్నారంటేనే కదా ఒక టీచర్కైనా ఇంట్రెస్ట్ పెట్టేది. ఓకేనా? ఆ ఉద్దేశంతో మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా లైక్ అనేది ప్రెస్ చేయండి ప్లీజ్. ఓకేనా? మర్చిపోకండి, ఖచ్చితంగా లైక్ అనేది ట్రై చేయండి.